క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని కృప వలన మనము ఇంత మట్టుకు పాటలతో దేవుని ఆరాధించగలిగినాం. మరి ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు అనగా దేవుని మాటలు ఆలకించడానికి మనము సిద్ధపడుచూ ఉన్నాం. ఈ దినము దేవుని మాటల నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం ఎఫెసీ పత్రిక లేక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము చదవగా ఆలకించి ఉన్నాం. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము చదువుగా మనము ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగము ధ్యానము చేసుకొనుటకు గాను ప్రార్థనలో మనము సిద్ధపడదాం. తల వంచినట్లయితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి ఈ సాయం వేళ ఆదివార దినమందు ఇటు సమయమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయమందు మీ పాదముల యొద్ద మేము చేరి ఉండగా మా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అంతేకాదు మా తండ్రి, మీ మాటలు మేము ఆలకించుచుండగా నాయన గ్రహించగలిగేటువంటి ఆ జ్ఞానమును వివేకమును మాకివ్వండి. మీ మాటలు మేము ఆలకించడమే కాదు కానీ మా తండ్రి ప్రభువా, మా జీవితంలోనికి తీసుకొని మా జీవితంలో పాటించు భాగ్యమును దయచేయమని ఈ సమయమును, ఈ స్థలమును, సమకూడిన సంఘమును, దూరము నుండి ఆలకించుచున్నటువంటి ప్రభువా సోషల్ మీడియాలో ఉన్నటువంటి మా ప్రియులను మీరు దర్శించి మేమందరము మీ పాదముల యొద్ద మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ వైపు తేరి చూచున్నాం. మాతో మాట్లాడమని క్రీస్తు వారి నామములు వినపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి మనము వివిధ అంశముల మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం వాక్యాన్ని. ఈ దినము అనగా జూలై 26వ తేదీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ ఇండియా సంఘము యొక్క వాక్య భాగాలను ఎంపిక చేయడం జరిగినది. వారిచ్చిన వాక్య భాగాల్లో ప్రత్యేకముగా పత్రికా పాఠం, ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33, ఇది పత్రికా పాఠం. వారు ఇంకా ఇతర భాగాలను ఇచ్చారు. మత్తయి సువార్తలో నుంచి ఇచ్చారు, ఆదికాండంలో నుండి ఇచ్చారు, ప్రసంగి గ్రంథం నుండి ఇచ్చారు, ఇతర భాగాలు ఉన్నాయి. కీర్తనలో 128వ కీర్తన ఇచ్చారు. కానీ ఎఫెసీ పత్రికను మనం క్లుప్తంగా ధ్యానం చేస్తే అన్నీ దానిలోనే వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగము మనం చూస్తూ ఉన్నప్పుడు మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, వివాహం అనే మర్మం ఒక విధంగా చెప్పాలంటే, ఈ మర్మమును గురించి పౌలు వ్రాస్తున్నాడు. వాస్తవంగా పాత నిబంధన అంతా మర్మం, మిస్టరీస్, అట్లా మూసివేయబడి ఉన్న సత్యాలు. ఈ మూసివేయబడిన సత్యములు యేసు క్రీస్తు నందు
మూసివేయబడిన సత్యములు బహిర్గతము చేయబడినాయి. అంటే డిస్క్లోజర్, మిస్టరీస్, దోస్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మిస్టరీస్ అన్నీ కూడా ఈ డిస్క్లోజ్ చేయబడిన మిస్టరీస్ ఇంకా ఉన్నాయి. మనకు అనేక విషయాలు చూస్తాం. ఒకటి పునరుద్ధానం, మరణించినటువంటి వారిని భూస్థాపం చేశాక మరి పునరుద్ధానమును గురించినటువంటి మిస్టరీ, ఏ రీతిగా తిరిగి లేస్తారు, ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మిక సంబంధమైన శరీరముగా ఏ రీతిగా లేస్తారు. ఇక్కడ నో రీజన్, అంటే దానికి సంబంధించిన కారణాన్ని మనం చెప్పలేము. ఇట్ ఈజ్ మిస్టరీ, అది ఒక మర్మం. ఈ మర్మము మరి ప్రభువే డిస్క్లోజ్ చేస్తాడు ఒక సందర్భంలో. అట్లాగనే ఇక్కడ మరి దేర్ ఈస్ గివెన్ an అనాలజీ బిట్వీన్ ద రిలేషన్షిప్స్. ఏంటి ఆ రిలేషన్షిప్స్ అనగా, యేసుక్రీస్తు వారికి సంఘమునకు ఉన్న రిలేషన్షిప్, కుటుంబ జీవితంలో భార్యకి భర్తకి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఈ రెండిటిని పోలుస్తూ, సమముగా పోలుస్తూ పౌలు ఈ అనాలజీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అందుకనే మనము గమనించినట్లయితే 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. రండి ఆయన ఖాళీలు. క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచూ ఉన్నారు. అంటే మరి భార్యాభర్తల సంబంధము, క్రీస్తు సంఘము సంబంధం, ఈ పోలికలో ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువలైజ్ చేయబడి ఆత్మిక తాత్పర్యము ఇక్కడ కనబడుచూ ఉన్నది. అమ్మా ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. ఎందుకంటే సంఘము క్రీస్తు, మరి భార్యాభర్తల సంబంధము ఈ బోధిస్తూ ఉంటే వీళ్ళది పెళ్లి రోజు ఆశీర్వాదము మరియు కాదా? కాదు, సంతోషం. అట్లా కనపడ్డారు. ఈ సంబంధాన్ని మనం చూస్తూ ఉంటే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సంబంధాలు బయటపడుతుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే రేపటి దినం మా పెళ్లి రోజు 27 జూలై. ఈ సంబంధాలను ధ్యానముగా ఆత్మిక రూపంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదటిది క్రీస్తు, ఆయన ప్రేమ. అంటే మధ్యలో ఇచ్చాడు. మనము గమనించినట్లయితే 27వ వచనం నుండి ఇచ్చాడు. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక పెద్ద 25వ వచనం నుండి 27వ వచనం వరకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ సంఘం నిమిత్తం ఏ రీతిగా ఉన్నదో ఇక్కడ వివరింపబడినది.
యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడు. ఈ ప్రేమకు మనం గమనించినట్లయితే ఒకటి చివరి భాగంలో దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సాక్రిఫిషియల్ లవ్. యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి తనను తాను త్యాగం చేశారు. అర్పించుకొనెను, అప్పగించుకొనెను. ఫ్యామిలీ లైఫ్లో కూడా కుటుంబ జీవితం ఇక్కడ కనపడుతూ ఉన్నది. విచ్ కమ్స్ ఫస్ట్, లవ్ ఆర్ సబ్మిషన్? ఇవి రెండు ఇక్కడ చెప్పబడినాయి. బిగినింగ్ లోనే 22వ వచనంలోనే స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి, సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఇంకా 27వ వచనం చూసినట్లయితే ప్రేమించుడి. ఇక్కడ ప్రేమ ముందు వచ్చినదా, లోబడడం ముందు వచ్చినదా అని ఇవి రెండింటిని మనం విచ్ కమ్స్ ఫస్ట్ అని మనం ఆలోచించినట్లయితే, రండి అక్కడ చైర్స్ వేసుకోండి, పర్లేదు, వెనక వైపు ఉన్నాయి. మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమే ముందుకు వచ్చింది. ఆయన ఏమి ప్రేమ చేశాడు, ప్రేమ చూపించాడు, తనను తాను అప్పగించుకున్నాడు. శిలువ మీద తనను తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణమును అర్పించాడు, తన రక్తమును కార్చాడు. కాబట్టి యేసు ప్రభు వారి ప్రేమ మరి త్యాగముతో కూడినటువంటి ప్రేమ ముందుగా మన కొరకు వ్యక్తం చేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి కుటుంబ జీవితంలో కూడా అదే కదా. మెట్టుకు 33, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను ఇక్కడ చెప్పుకొచ్చాడు. కాబట్టి లవ్ యువర్ వైఫ్స్, మీరు మీ భార్యను ప్రేమించడి. ప్రేమ ఎలాగ ఉండాలి అంటే త్యాగపూరితమైన ప్రేమ. మీ భార్యలను త్యాగముతో, యేసు ప్రభు వారి త్యాగం మనకు తెలుసు. పరలోక భాగ్యాన్ని త్యాగం చేశాడు. తండ్రి ఆదేశం మేర భూలోకానికి వచ్చాడు, పేదరికంలోనికి వచ్చాడు, సంఘమును ప్రేమించి సామాన్యుల మధ్య సంచరించాడు. అంతేకాదు చివరకు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి సమాప్తమైనదని తండ్రికి చెప్పాడు. అకంప్లిష్. ఏ త్యాగపూరితమైన కార్యము చేయమని తండ్రి నీవు కోరావో ఆ కార్యమును ముగించాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అనగా దైవ ప్రేమ త్యాగపూరితమైనది. కుటుంబ జీవితంలో కూడా దేవుడు అదే కోరుతున్నాడు. పౌలు అదే చెప్పుచూ ఉన్నాడు. పౌలు పోలికలో అది ఉద్దేశం. సాక్రిఫైస్, సాక్రిఫిషియల్ లవ్, సాక్రిఫిషియల్. ఇక మరికొన్ని విషయాలను మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనదిగా అనే మాట వాడడం జరిగినది. 27వ వచనంలో పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా అంటే మరి గ్రీక్ భాషలో మనం కొంచెం వెళ్ళి పోలిస్తే పరిశుద్ధమైనది అనగా సెట్ అపార్ట్. సెట్ అపార్ట్ అంటే ప్రత్యేక పరచుకోవడం. లోకంలో ఉన్నటువంటి సమాజములో నుండి యేసుక్రీస్తు వారు సంఘమును వేరు చేశాడు.
మనం లోకంలోనే ఉన్నాం, లోకంలోనే జీవిస్తున్నాం. లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని యేసు ప్రభు వారు లోకంలో నుండి మనల్ని వేరు చేశారు. వేరు చేయాలంటే మనకు చాలా ప్రత్యేకతలు అవసరం. లోకంలో ఉంటే మనం లోకస్తులమే. అట్లాగనే పరమగీతంలో ఒక మాట ఉన్నది. తన వధువుని గురించి ఒక మాట అంటాడు, స్త్రీలలో అధిక సుందరివగు దాన. అంటే నీవు ప్రత్యేకం ఉన్నటువంటి ఆ యెరూషలేములో కానీ లేక ఐగుప్తులో కానీ సొలొమోనుకు పరిచయమైన ప్రాంతాల్లో కానీ వాటన్నిటిలో తాను అధిక సుందరమైనది అని అంటాడు. ఎట్లా వచ్చింది సౌందర్యము అని అంటే ఎట్లా వచ్చినది అని మనం చూసినట్లయితే ఆమె చాలా పర్యాయాలు చాలా రీతులుగా చెప్తుంది పరమగీతంలో. యెరూషలేము కుమార్తెలారా, నన్ను చిన్న చూపు చూడ, నేను నల్లని దాననైనను సౌందర్యవంతు. అంటే కాంప్లెక్షన్. ఐగుప్తు ఫరో కుమార్తె, ఆమె ఫరో కుమార్తె ఈజిప్షియన్స్ బ్లాక్ కాంప్లెక్షన్. కానీ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను పక్కన చేరేసరికి సౌందర్యం సహజంగా వచ్చింది అంటుంది. ఇంకొక సందర్భంలో కేదారు గుడారముల వలె ఉన్నారు. కేదారు గుడారములు అంటే మేక వెంట్రుకలతో నేయబడినటువంటి గుడారం, నల్లగా మెరుస్తుంది ఎండకి ఆ గుడారాల్లో. కానీ ఈ కేదారు గుడారములు సొలొమోను నగరు తెరల వలె మారిపోతున్నారంట. సొలొమోను నగరు తెరలు తెల్లగా. ఇక్కడ వరుడు యేసుక్రీస్తు వారు లోకములో మరి ఉన్నటువంటి మనలను తన రక్తంతో కడిగి ఆయన పవిత్రపరచుచూ ఉన్నాడు. పవిత్రపరచు ఉన్నాడు. యేసు ప్రభువారు పవిత్రపరచబడడానికి ముందు ఏమున్నాయంట? ఇక్కడే అంటాడు. మనము చూసినట్లయితే కళంకము, ముడత, 27వ వచన ఎర్లియర్ పార్ట్. కళంకము, ముడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా చాలా పర్యాయాలు కుటుంబ జీవితంలో మరి భార్యల మీద కొందరు నెపాలు వేస్తూ ఉంటారు. నెపాలంటే నీవు అన్ఫిట్, నీవు పనికిరావు, నీకు మరి జ్ఞానం లేదు, చురుకుదనం లేదు, అది తక్కువ, ఇది తక్కువ. వాస్తవమే, వి నీడ్ టు అడ్మిట్, అది వాస్తవమే. మరి ఈ రీతిగా కొదువైనటువంటి స్థితిలో ఉండడం అనేది వాస్తవమే. కానీ కొదువైన స్థితిలో ఉన్న వధువుని పవిత్రపరచి ప్రత్యేకముగా మరి ఆ సౌందర్యంతో పవిత్రతతో నింపినటువంటిది ఎవరు అని మనం భావించినట్లయితే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన సంఘమును ఈ గొప్పతనాన్ని ఇచ్చాడు. అందులో ముడత ఉన్నది, సంఘానికి ముడత ఉన్నది. మనం చెప్పలేం మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఉన్నాయి, లోపాలు ఉన్నాయి మనుషులు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి మన స్థితి పరిపూర్ణం, సంపూర్ణం, పర్ఫెక్షన్ అనే మాట మనం అనడానికి వీలు లేదు. కానీ మనలను పవిత్రపరిచినది, పరిశుద్ధపరిచినది
యేసు ప్రభువారు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో కూడా లోటైన వాటిని సరిదిద్దవలసిన బాధ్యత యజమానుడిదే, భర్తదే. వాట్ యు ఫీల్, ఏ స్థాయిలో, ఏ స్టాండర్డ్లో మరి ఈమె ఉండాలని భావిస్తే ఆ స్థాయిలోనికి నడిపించాలి, ఆ స్థాయిలోనికి సిద్ధం చేసుకున్నా. మరి ఒక అమ్మాయిని నగరంలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక వ్యక్తి. ఈ అమ్మాయి పల్లెటూరు, ఆయన పట్టణంలో ఉంటూ ఉన్నాడు, బాగానే ఉంటున్నాడు, పని బాటలు ఉన్నాయి. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు, అద్దె ఇంట్లో పెట్టాడు. ఒకరోజు తొలి దినాల్లో డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళాడట. వెళితే అమ్మాయి గోచి పెట్టుకొని తొక్కుడు బిళ్ళ ఆడుతుందంట ఇంటి ముందు. ఆ లైన్లో పిల్లలందరినీ సమకూర్చి, మరి ఈ తొక్కుడు బిళ్ళాట అంటే అందరికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. ఆమె దూకడానికి వీలుగా గోచి పెట్టుకొని ఆడిపిస్తా ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. ఆయన లబోదిబో, ఈ ప్రాంతంలో నాకు విలువ ఉన్నది, నన్ను గౌరవిస్తారు, అందరిలో నన్ను మంచివాడిగా భావిస్తారు, ఇదేం కర్మ నాయన, ఈ అమ్మాయిని చేసుకుని ఎక్కడికి తీసుకొస్తే ఈ రకంగా. మరి తప్పలా, తానే నేర్పుకోవాల్సి వచ్చింది. అవుట్డోర్స్లో ఎట్లా ఉండాలనో, డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలనో, ఈ పిల్లకాయలతో ఆడడం బంద్ చేయవలసి ఉండదో, లేక భాష కూడా మరి నగరానికి సంబంధించిన భాష, గెస్టులను రిసీవ్ చేసుకునే పద్ధతి, ఇవన్నీ కూడా తానే నేర్పుకోవాల్సి వచ్చింది. తాను నేర్పుకున్నాడు. ఇప్పుడు ఆమె దెబ్బకి ఈయన డల్ అయిపోయాడు. ఆమె మిస్ పర్ఫెక్ట్ లాగా తయారైపోయింది. ఎట్లా తయారయ్యారు? యజమానుడు, భర్త, తాను తనకు ఏ రీతిగా వారు తోడై ఉంటారో, సహకారిగా ఉండగలదో ఆ రీతిగా తానే తయారు చేసుకోవాలి. ఎవరు తయారు చేస్తారు? తల్లిదండ్రులు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మూసలో, వాళ్ళ ఎథిక్స్లో, వాళ్ళకున్నటువంటి పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మరి ఒక ఇంటిలో నుండి ఇంకొక ఇంటికి ట్రాన్సిషన్ అయింది. ఈ ఇంటిలో ఏ రీతిగా జీవించవలనో ఎవరు చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభువారి దృష్టిలో అక్కడ మడత అయినా కళంకమైనా ఏది ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? దానిని తీసివేసి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా తాను మార్చుకున్నాడు. అది కీలకమైనటువంటి. సో ఈ ప్రేమ బిగాన్ విత్ సాక్రిఫైస్. తనను తాను ప్రాణత్యాగం సిలువ మీద చేసుకోవడంతో మొదలైంది యేసు ప్రభువారి ప్రేమ. తదుపరి పవిత్రపరచడం అంటే సెట్ అపార్ట్. లోకంలో ఉన్నట్టు నాకు కుదరదు, నాకు ప్రత్యేకం, యేసు ప్రభువారికి ప్రత్యేకం. లోకంలో జరిగేవన్నీ యేసు ప్రభువారిలో జరగడానికి వీలు లేదు. మరి అది ఎవరు తయారు చేసుకుంటారు? యేసు ప్రభువారే ప్రత్యేకపరుచుకున్నాడు. టెక్నికల్ వర్డ్ చూస్తే పరిశుద్ధపరచుకున్నాడు. ఆయనే పరిశుద్ధపరచుకున్నాడు. అది ఆయన కార్యమే.
యేసుక్రీస్తు వారి కార్యం. మనం లోకంలో ఉన్నాం, లోకపు స్టాండర్డ్స్లో మనం ఉన్నాం. కానీ లోకపు స్టాండర్డ్స్లో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారి స్టాండర్డ్స్లోకి మనం రావాలంటే యేసు ప్రభు వారే ఆ బాధ్యత తీసుకోవాలి. ఇంకొంచెం దిగువకు పోతే అంటాడు, వాక్యముతో ఉదక స్నానము. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కగా అంటాడు. ఎన్నో వచనమయ్యా? 27. వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యముతో ఉదక స్నానం. వాక్యం అంటే టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం నేర్పకుంటే ప్రజలలాగు నేర్చుకుంటారు. సంఘం అన్నది, సంఘం ఏ రీతిగా ఉండవలనో సంఘస్థులకు, విశ్వాసులకు వాక్య బోధన ద్వారా అది నేర్పబడుతూ ఉండాలి. ఓ పాస్టర్ గారు నాతో చెప్పారు, సంఘము ఎంతవరకు ఎదుగుతూ ఉంటుందంటే పాస్టర్ గారి స్టాండర్డ్ వరకే ఎదుగుతుందట. పాస్టర్ గారికి ఏ స్థాయిలో భక్తి జీవితము ఉంటుందో ఆ స్థాయి వరకే సంఘం ఎదుగుతుందంట. ఎందుకంటే ఆ స్థాయికి మించి తాను బోధించలేడు. స్థాయికి మించి బోధిస్తే అది రివర్స్ ఆడకే వస్తాయి ఆయన దగ్గరికి. ముందు నువ్వు కానీ నాయనా నువ్వు నేర్చుకో, తర్వాత ప్రజలకు చెప్పు అనే స్థాయికి వస్తావు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, వాక్యముతో ఉదక స్నానము పవిత్రపరచడంలో వాక్యముతో ఉదక స్నానం జరుగుతుంది. వాక్యం బోధింపబడుతూ ఉంటుంది, నేర్పింపబడుతూ ఉన్నది. మనం అంటాంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చదువుకుని సంతకం పెట్టండి అంటాం. అట్లాగే దేవుని రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాక్యము ద్వారా బోధింపబడుతూ ఉంటాయి. జీవిత విధానాలు, జీవన క్రమము, టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించడం ఎలాగో బోధింపబడుతూ ఉంటాం, బోధ జరుగుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, తానే పవిత్రపరుచుకుంటున్నాడు. అది ముడత అయినా కళంకమైనా లేకుండా తానే సెట్ చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. మరి తానే సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా దేవుని చేతిలో మనం మలుచుకోవాలి. వన్ ఈజ్ టీచబిలిటీ. వెన్ జీసస్ ఈజ్ టీచింగ్, మీరు కూడా నేను కూడా వి మస్ట్ బి టీచబుల్. మనకు బోధించడానికి ఇష్టముగాను కలిగి ఉండాలి. అప్పుడే ఆ బోధ మనకు సహాయకరంగా ఉంటూ ఉన్నది. బోధను మనం అంగీకరించకపోయినట్లయితే కొంచెము ఇబ్బంది అవుతూ ఉంటూ, అధికారి, నాయకుడు, రక్షకుడు లేక కుటుంబ వ్యవస్థలో మరి భర్త, వారు బోధిస్తున్నప్పుడు ఆ బోధను గ్రహించి జీవితంలోనికి తీసుకోవాలి. తప్పుడు బోధ అయితే ఉండదు కదా. తప్పుడు బోధ ఉంటే మనం వి నీడ్ టు చెక్. కానీ కుటుంబ జీవితానికి మరి ఒకరు డెడికేట్ చేసుకున్నప్పుడు, కుటుంబంగా జీవించాలి అనేటువంటి తీర్మానం జరిగినప్పుడు, ఈ దినాల్లో కుటుంబ జీవితము చాలా క్రూషియల్. ఎందుకంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టం. లోకము
చాలా ఘర్షణ రూపంలో ఉంటుంది, ఫ్రస్ట్రేషన్స్తో ఉంటుంది, ఫ్రస్ట్రేషన్తో ఉంటుంది. ఈరోజు నిన్నను ఒక జోక్ చూశాను. ఒకడు చెప్తుంటాడు, సమస్యలు ఉన్నవాళ్ళు రండి నా కాడికి, నేను మీ సమస్యలు వింటాను. సాధారణ సమస్య అయితే 500 ఫీజు, ఇంకొంచెం పెద్ద సమస్య అయితే 1000 రూపాయల ఫీజు, ఇంకా కొంచెం పెద్ద సమస్య అయితే ఇదిగో 3000 ఫీజు అని అంటూ ఉన్నాడు. అది వాస్తవమైనటువంటి నేటి దినాల్లో ఉన్నటువంటి విషయమే. హూ విల్ లిజన్ టు యూ, యువర్ ఫ్రస్ట్రేషన్స్, నీకున్నటువంటి మరి ఈ సమస్యలను ఈ లోకంలో ఎవరు ఓదారుస్తారు? పాస్టర్స్గా టైం ఉండట్లేదు. ఒకప్పుడు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని సమస్యలు చెప్పుకునేవాడు. పాస్టర్ గారు విని మరి ప్రార్థన చేసి పంపేవాడు. సమస్యనే పరిష్కారం చేయడు పాస్టర్ గారు, వింటాడు. ఆ వినడంలో కూడా జాలితో వింటాడు, ప్రేమతో వింటాడు, లేక విమర్శగా వినడు. పాస్టర్ గారు ఎవరు వచ్చారు, అట్లాగయ్యా అట్లాగా అని జాలితో విని ప్రార్థన చేసి పంపుతాడు. పరిష్కారం అంటూ ఏమీ అక్కడ ఉండదు. పరిష్కారం దేవుడే, జస్ట్ లిజనింగ్. కానీ కుటుంబ జీవితంలో భర్త యొక్క లేక భార్య యొక్క ఆ బాధలు ఆలకించేటువంటి వారు ఎవరు అంటే వాళ్ళే. భర్తకు భార్య సహకారం, భార్యకు భర్త సహకారం. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరి ఆ మానసిక స్థితిగతులకు సహాయం చేయడానికి ఉండరు. డబ్బు కట్టి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా ఆ కౌన్సిలరు మరి ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఉన్నారు, పాస్టరల్ కౌన్సిలర్లు ఉన్నారు. పాస్టరల్ కౌన్సిలర్లు కూడా టైం ఇస్తున్నారు. రేపు ఎన్నిటికి వస్తావు, పలానా టైంకి వీలైతే రా, లేకపోతే లేదంటూ ఉన్నారు. ఆ సమయంలో ఇంటిలో మీరిద్దరే ఒకరినొకరు ఓదార్చుకొనదగిన వాళ్ళు, వినదగిన వాళ్ళు, ఓపికతో వినేటువంటి వాళ్ళు. అందుకనే అంటూ ఉన్నాం, యేసు ప్రభువారు మరి ఆమెను సిద్ధం చేసుకుంటున్నాడు, తనకు అనుకూలంగా సిద్ధం చేసుకుంటున్నాడు సంఘాన్ని. ఈ సిద్ధం చేసుకోవట్లో క్రీస్తుకు ఇష్టము లేనివి ఉన్నాయి. ఏమి ఉన్నాయి? ముడత ఉన్నది, కళంకము ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. మోసపోసినట్లు లేదు సంఘం. కుటుంబ జీవితంలో కూడా మోసపోసినట్లు ఉండదు. ఈ మధ్య వివాహాలు కొరకు అడుగుతుంటారు, ఎట్లా ఉండాలా అడుగుతుంటారు. నేను అడుగుతాను, ఎట్లా ఉండాలనుకుంటున్నావు? హైట్ ఎంత అండి, చదువు ఎంత అండి, మరి రంగు ఇట్లా ఉండాలండి, వయసు ఎంత ఉండాలండి, ఇంట్లో ఒక్కడే కొడుకై ఉండాలి, అత్తమామలు బతకూడదు, తర్వాత ఇట్లాంటి కొన్ని చెప్తుంటారు. ఈ అయ్యే పని కాదు. నీవు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. వివాహం అయిన తర్వాత యు నీడ్ టు అడ్జస్ట్. నీవు సర్దుబాటు చేసుకుంటేనే సంసారం, కానీ సర్దుబాటు చేసుకోకపోతే సంసారము లేదు. యేసు ప్రభువారే సర్దుబాటు చేసుకుంటున్నాడు. ముడత ఉన్నది, కళంకం ఉన్నది, ఈయనే పాపం తన రక్తంతో కడిగి వాక్యంతో పవిత్రపరచి అప్పుడు తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకుంటున్నాడు, పరిశుద్ధమైనదిగా ఎదురుగా పెట్టుకుంటున్నాడు. ఇంకొక విషయం మనం చెప్పాలి. ఏమిటి అంటే అది
మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనెను. మహిమ గల సంఘముగా అంటే నాట్ ఇన్సల్టింగ్. కొంతమంది బయట కసురుకుంటుంటారు, ఏ బుద్ధి లేదు, జ్ఞానం లేదు, చురుకుదనం లేదు, అంతా మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. నీకెంత మహిమ ఉన్నదో నీ సతీమణికి కూడా అంత మహిమ ఉండాలి. నీ గొప్పతనము ఆమెలో రిఫ్లెక్ట్ కావాలి. యేసుప్రభు వారు అంటున్నాడు, సంఘం మడత ఉన్నది, కళంకం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ మహిమ గలదిగా దానిని సిద్ధం చేసి తన ఎదుట నిలువబెట్టుకుంటూ ఉన్నాడు. మహిమ గలదిగా సిద్ధం చేసి. ప్రియమైనటువంటి వారలారా, మరి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. పవిత్రపరుస్తున్నాడు. సంఘానికి ఏమి ముడత మచ్చ అన్నీ ఉన్నాయి. తానే తన రక్తం కారుస్తున్నాడు, తన వాక్యాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు, తన రక్తంతో కడుగుతున్నాడు, వాక్యంతో స్నానం చేస్తున్నాడు, పవిత్రమైనదిగా మారుస్తున్నాడు. రెండవది మహిమ గలదిగా. నీకెంత గ్లో ఉన్నదో, క్రీస్తులో ఎంత గ్లో ఉన్నదో, మరి సంఘమునికి కూడా అంత గ్లో ఉండాల్సిందే. 2 కొరింథీ పత్రిక 3:18 మనం ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. గ్రోయింగ్ ఇన్ గ్లోరీ. అధిక మహిమ అంటే క్రీస్తులో ఉండే మహిమ. విశ్వాసిలో ఆ మహిమ సంతరించుకోవాలి. ఆ మహిమను అనుగ్రహించేది ఎవరు అంటే దేవుడే. దేవుడే ఆ మహిమను ఇస్తూ ఉంటాడు. మనం కొన్నిసార్లు నాకు ఈక్వలెంట్ కాదండి ఈమె అంటూ ఉంటాం. నేను వేరు, నా చదువు వేరు, నా పెంపకం వేరు, నేను వచ్చిన విధానం వేరు, ఇవి మరి దీంతో పోల్చుకుంటే నథింగ్ అండి, ఏం హోప్లెస్ లేడీ అంటుంటాం. క్రీస్తు అట్లా అనలేదు. క్రీస్తు మహిమ రూపంలో తన ఎదుట నిలవబెట్టుకుంటున్నాడు. క్రీస్తు స్టేచర్కి, యేసుక్రీస్తు వారి యొక్క స్టేచర్కి సమరూపములో నిలబెట్టుకుంటున్నాడు సంఘాన్ని. తానే సిద్ధం చేస్తున్నాడు, ఆ గ్లో ఇస్తున్నాడు. ఇంకా అంటాడు, మహిమలో నుండి అధిక మహిమలోకి వెళుతూ ఏమంటాడు, ఆ పోలికగానే ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నావు. దేవుని పోలికలోనికి వస్తూ ఉన్నావు. దేవుని పోలికలోనికి వస్తూ ఉన్నావు. యజమాని ఎంత కీర్తి గౌరవం ఉన్నాడో మరి ఆమెను కూడా అంత కీర్తి గౌరవంలోనికి ఆమెను మార్చాలి. ఇది పోలిక. యేసుక్రీస్తు సంఘము మరియు భర్త భార్య, ఇది పోలిక. ఈ పోలికలో మనం చూసినట్లయితే మరి ఇంకొకటి మనం చూసి ముగించుకుందాం. 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.
మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. రెండు, ఇది కూడా ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. ఒకటి పోషణ, రెండు సంరక్షణ. పోషణ పోషణ అంటే నరిష్మెంట్. నేటి దినాల్లో మరి అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇట్స్ ఓకే, కానీ మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ పోషించడం అంటే మరి భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ. యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఈజ్ నరిషింగ్. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో ఎవరిది బాధ్యత పోషణ అంటే మరి భర్తదే పోషణ. కొన్నిసార్లు రోల్స్ మారుతుంటాయి. నేను కొన్ని అయ్యగారుల గృహానికి వెళ్ళా. అమ్మగారు ఉద్యోగి కావాలని చేసుకున్న అయ్యగారుల దగ్గరికి. ఆమెకి జీతం, ఈయన ఊరుకునే ఉంటాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. పోయి విజిట్కి వెళ్ళి కూర్చుంటే ఆమె గారు అనేది ఏంటంటే, ఏమండి అయ్యగారు వచ్చారు, కాఫీ పెట్టండి. ఇక అయ్యగారు వచ్చి, అయ్యా వందనాలు, షుగర్ ఏమంటారా వద్దంటారా అంటాడు. నాకు సిగ్గు పోతుంది. రోల్స్ మారిపోతున్నాయి, తప్పదు. ఈ ఆధునిక ప్రపంచంలో ఫ్యామిలీ రోల్స్ ఆర్ చేంజింగ్. అంటే దే టేక్ ప్రైడ్ ఆల్సో. ఐఎమ్ హెల్పింగ్ మై వైఫ్, వై నాట్ అంటారు. ఓకే, ఇట్స్ ఓకే. కస్టమ్స్ ఉంటాయి ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్కటి, కానీ ఓకే. ఇద్దరు కలిసి అంట్లు తోముకుంటారు, ఇద్దరు కలిసి వండుకుంటారు, ఇద్దరు కూరగాయలు కోసుకుంటారు, ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే మరి పోషణ బాధ్యత భర్తదే. క్రీస్తు కూడా సంఘమును పోషిస్తూ ఉన్నాడు, జీవాహారముతో పోషిస్తూ ఉన్నాడు. క్రీస్తు చేయుచున్నటువంటి పని అదే. సాతానుడు వచ్చి అడుగుతాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నువ్వు తినేయండి సార్ అంటాడు. మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. కాబట్టి పోషణ, నరిష్మెంట్, సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అటువలనే భర్త భార్యను పోషించాలి. అది ఇక్కడ ఉన్నటువంటి మాట. అది ఒక విధంగా నార్మేటివ్ అనవచ్చు. ఒక చట్టం లాంటిది, సమాజ చట్టం, అన్రిటన్ లా. పోషించాలి, భార్యను పోషించడానికి ప్రయత్నం చేయాలి. పోషించడం అంటే మరి డబ్బులు ఇచ్చిపోతే మొత్తం ఖర్చు పెట్టి మేలకొండ కూర్చుంటే భర్త ఏమీ చేయలేడు. నేను వెళ్తున్నాను, 4 రోజులకు వస్తాను, ఈ డబ్బులతో అంటే సాయంత్రం వచ్చి డబ్బులు ఉన్నాయా ఏమన్నా అంటే అయిపోయాను ఇందాకనే అంటారు కొంతమంది. అయినా చేసేదేం లేదు. యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ యువర్ వైఫ్. తప్పదు. ఆమె దుబారా అయితే అది వేరే సంగతి, నువ్వు బోధించు, టీచర్. కానీ ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి మాత్రం వీలు లేదు. అది కీలకమైనటువంటి బాధ్యత. మరి చివరిగా మనం చూసినట్లయితే సంరక్షణ. ఏమంటున్నాడు ఇక్కడ? సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. రక్షణ, సంరక్షణ తెలుగులో కొంచెం బలమైన పదం. రక్షణకు సంరక్షణ కొంచెం బలమైన పదం. ఇంగ్లీష్లో సింపుల్గా కేర్ టేకర్ అనొచ్చేమో ఒక విధంగా చెప్పాలంటే.
ఆంగ్లంలో అంత బలంగా కనపడదు. కేర్ గివర్, రక్షణ, సంరక్షణ. సంఘాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు. దేని నుండి సంరక్షణ? క్రీస్తు అయితే పాపము నుండి సంరక్షిస్తున్నాడు, శోధనల నుండి సంరక్షిస్తున్నాడు, సాతాను దాడుల నుండి సంరక్షిస్తున్నాడు. సంఘానికి అవమానం రాకుండా ఏం చేస్తున్నాడు? సంరక్షణ ఇస్తూ ఉన్నాడు. మరి భర్తలు భార్యలకు సంరక్షణ ఇవ్వవలసి ఉన్నది. వేటి నుండి? ముఖ్యంగా మరి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ, ఆమె వాస్తవంగా బైబిల్లోనేమో ఇక్కడ కూడా 31లో చెబుతాడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచొస్తాడు అని. ప్రాక్టికల్గా జరుగుతుంది ఏమంటే ఆమె తల్లిని తండ్రిని విడిచొస్తా ఉన్నది. మరి హూ విల్ టేక్ కేర్? ఏదైనా అవసరత వచ్చినప్పుడు ఎవరు ఇవ్వాలి? భద్రత ఎవరు ఇవ్వాలి? వాళ్ళ నాన్నకి ఫోన్ చేయాలనా? వాళ్ళ అమ్మకు ఫోన్ చేయాలనా? ఎవరు ఫోన్ చేయాలి? హూ విల్ గివ్ కేర్? యజమానుడే చేయాలి. యేసు ప్రభువారు సంరక్షిస్తూ ఉన్నాడు. రక్షణ, సంరక్షణ. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ముందు పాపం చేసే డ్యామేజ్ నుండి రక్షణ ఇస్తున్నాడు. మరి ఆ రీతిగానే సాతానుడు దాడుల నుండి, శోధనల నుండి, ప్రమాదముల నుండి, గండముల నుండి, అన్నిటి నుండి క్రీస్తు సంఘమునకు సంరక్షణ ఇస్తున్నాడు. మరి భర్త కూడా అంతే కదా. ఎవరి దగ్గరకు వెళుతుంది? భార్యకి ఇబ్బందిగా ఉంటే ఎవరి దగ్గరకు వెళ్ళాలి? పో మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంటికాడ చూసుకుంటే ఎంతకాలం ఉంటుంది ఇల్లు? ఇళ్ళే ముసలోళ్ళు అవుతున్నారు. వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. హెల్ప్లెస్ పేరెంట్స్. పాపం వాళ్ళే లేస్తే కూర్చోలేరు, మందులకు డబ్బులు ఉండవు, మెడికల్ ఫెసిలిటీ ఇవ్వలేరు, అది ఇవ్వలేరు. పాపం వాళ్ళే పోరాటం జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో, ఇతర విషయాల్లో. నువ్వు మీ ఇంటికి పో అంటే అక్కడ దిక్కెవరు? కాబట్టి అంటున్నాడు సంరక్షణ. అన్ని విషయాల్లో, శ్రమలలో, కష్టములో, సమాజంలో వచ్చేటువంటి ఏమంటున్నాం, సమాజంలో మానసిక దాడులు వస్తాయి, సమాజంలో విమర్శలు వస్తాయి. ఒక స్త్రీని విమర్శించడం సమాజానికి తేలిక. దే విల్ బి క్రిటిసైజింగ్. వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు బయట వాళ్ళంతా. ఆ విమర్శల నుండి కాపాడవలసిన వాడెవరు? నీ తగాద నువ్వే అడుకోపో అని ఆమెను పంపనక్కర్లేదు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని సాతాను దాడుల నుండి సంరక్షిస్తున్నాడు. లోకంలో దాడుల నుండి సంరక్షిస్తున్నాడు సంఘాన్ని. అటువలే భర్తలైన వారు కూడా మరి వారిని సంరక్షణ, టేక్ కేర్. హూ విల్ టేక్ కేర్? యూ ఆర్ గివెన్. నీకే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ గివెన్. క్రీస్తు ఆ బాధ్యత తీసుకున్నాడు. కుటుంబంలో నీవి బాధ్యత తీసుకోనాలి. కాబట్టి ద లవ్ కేమ్ ఫస్ట్. ప్రేమ ముందు వచ్చినది. ఈ ప్రేమలో సాక్రిఫైస్ ఉన్నది, ప్యూరిఫైయింగ్, పవిత్రపరచటం ఉన్నది, గ్లోరిఫైయింగ్, ఈ ప్రేమలోనే మహిమపరచటం ఉన్నది. ఈ ప్రేమలోనే మనం ఇప్పుడు చెప్పుకున్నాం నరిషింగ్ ఉన్నది,
సంఘాన్ని పోషిస్తున్నాడు. ఈ ప్రేమలోనే కేర్ గివింగ్, సంరక్షణ కూడా. ఇంత మరి క్రీస్తు చేసి అప్పుడు మరి స్త్రీకి లేక సంఘమునకు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత 22వ వచనం, సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ మచ్ లవ్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభువు నుండి ఇంత ప్రేమ మనం పొందాం. అది ముందుగానే జరిగింపబడినది. 2000 సంవత్సరాల క్రితమే అయిపోయింది ఈ ప్రేమ చూపటం. సిలువతో బిగిన్ అయింది. అండ్ హీఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ ద చర్చ్. అప్పుడు అంటున్నారు, సంఘమా నీవు లోబడి ఉండు, నీవు లోబడి ఉండు. ఇంకా నో రిజర్వేషన్. ఇతర భాగాల్లో కూడా చూసినట్లయితే అన్ని విషయాల్లో లోబడి ఉండండి అని అంటారు. ఏబిసి వీలవుద్దు కానీ లోబడ్డం, డి కుదరదండి అన్నానికి లేదు. మొత్తం A to Z అన్ని విషయాల్లో మీ పురుషులకి లోబడి ఉండండి. సంఘం కూడా క్రీస్తుకు లోబడి ఉండాలి. ఈ మాటలు ఈ దినమున, ఈ వారమునకు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వివిధ అంశముల మీద మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ దినమున దేవుడు మనకు కుటుంబము, ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్ ఆర్ మిస్టరీ ఆఫ్ మ్యారేజ్, ఈ మర్మమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక, ఫలింప చేయునుగాక. ప్రార్థన చేస్తాను. అందరం తల్ల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మను కనికరించి నాయనా ఈ దినమును మా కుటుంబ వ్యవస్థ విషయమై మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ హస్తాల్లో ఉంచుచున్నాం. మా ప్రభువా, ఇదిగో మా తండ్రి, క్రైస్తవ సూత్రములు మేము తెలుసుకొనడానికి, కుటుంబాలను కట్టుకోవడంలో ఈ సూత్రములు మేము పాటించడానికి మాతో మాట్లాడినందుకు, మాకు బోధించినందుకు వందనాలు. మీరు కృప చూపండి. వినిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని. మా ప్రభువా, ఇదిగో సమకూడిన మేమందరం మా తండ్రి, మా కుటుంబములతో మిమ్మల్ని మహిమపరచు భాగ్యమును ఇమ్మని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.